అనియా 34 సంవత్సరాలు దాటిన స్పీడ్గా తిరిగితే ఆస్ట్రోకి వచ్చి పోతారని న్యూస్లో చూశాను. అరే ఈ కళ్ళద్దాలు నా ఏజ్ కొంచెం తక్కువ కనబడుతుంది. కళ్ళజోడు పెట్టుకుంటే ఏజ్ తగ్గిపోతుందంటే ముసలాడు కూడా కళ్ళజోడు పెట్టుకొని తిరిగేస్తాడు. నిన్ను అడిగాను చూడు. అనియా ఆవిడ పేరు సౌందర్య అన్నావు కదా, సినిమా హీరోయిన్ సౌందర్యలో ఉంటుందంటావా? రేయ్ సౌందర్యలా కాకుండా సబ్బులు అమ్ముకునేది అలాగా ఉన్నా పర్వాలేదురా, నేను చేసుకుంటా. నాకు అలాంటి ఫీలింగ్సే లేవు. ఫీలింగ్స్ కాదనియా, ఆప్షన్స్ లేవని చెప్పు. Throw that thing from left, right, side to side. Yeah. All my friends are here. Play my favorite song right on top. ప్రేమకు వయసుతో సంబంధం లేని ఎవడైతే అన్నాడో ఆయన అడ్డంగా నరికేయాలి. ఈ వయసు అయిపోయిన ప్రేమను చూడలేక చేస్తున్నాను, చిరాకు వస్తుంది. Come on, now slide, slide, slide to the bar. Shine, shine, shine. మీరెందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? లైఫ్లో ఏదైనా సాధించాక పెళ్లి చేసుకోవాలని అలా ఉండిపోయారా? ఆ బొక్క ఇప్పుడు మాత్రం ఏం సాధిస్తాడు? వాటర్ తీసుకోండి. జస్ట్ సంబంధాలు కుదరలేదు అంతే. వాటర్ ఇవ్వడానికి వచ్చానండి. అవునండి, మీరెందుకు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు? ప్రేమించిన అబ్బాయి కోసం అలా ఉండిపోయానండి. ప్రేమించిన అబ్బాయా? అర్థం కాలేదండి. అంటే నాకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక అబ్బాయి ప్రేమించుకున్నాం. నాకు 28 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ తన జీవితంలో ఏదో సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అలా 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన అబ్బాయి ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంకా అబ్బాయి ఏంటండి బాబు, ఎప్పుడో అంకుల్ అయిపోయి ఉంటాడు. అలా అతని కోసం ఎదురు చూసి చూసి నా ఓపిక అంతా అయిపోయిందండి. ఓపిక కాదులేండి, వయసు అయిపోయింది. రేయ్ నువ్వు వెళ్ళు. ఆడి మాటలు ఏం పట్టించుకోకండి. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మరి మీకు? డబల్ ఓకే అండి. మా నాన్నకు ఫోన్ చేద్దాం. ఈ దెబ్బకి మా నాన్నకు సిగ్గు రావాలా? హలో నాన్న, నేను పెళ్లి చేసుకుంటున్నా. ఏంటి పెళ్ళా? ఎందుకు నాన్న అలా అరిచావు? నేనేమైనా మటర్ చేస్తున్నానా? పెళ్లి చేసుకుంటున్నాను. సడన్ గా ఫోన్ చేసి పెళ్ళి అంటున్నావు. ఇంత సడన్ గా నీకు పిల్లని ఎవడు ఎత్తున్నాడు రా అని. ఎవడు ఇవ్వలేదు. ఆ అమ్మాయి నన్ను చేసుకుంటానని వస్తుందన్న. ఏంటి ఆ అమ్మాయి నిన్ను ఎత్తుకుంటూ వచ్చిందా? పెదనాన్న అమ్మాయి కాదు, ఆంటీ. హలో. ఏటి ఆంటీయా? ఏహే ఆంటీ కాదు, నాకన్నా జస్ట్ 4 సంవత్సరాలు పెద్ద. అంటే 38. ఆంటీయే కదరా. ఆంటీ కాబట్టి అమ్మమ్మ అవుతుంది, అంతకు మించి ఆప్షన్ ఏమైనా ఉందా? అసలుకి పెళ్లి కావట్లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, నేను హైదరాబాద్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. నా పెళ్లికి అమ్మ నువ్వు అస్సలు రావద్దు. నాకు పెళ్లి చేయలేని మీకు నా పెళ్లి చూసే హక్కు లేదు. బాయ్. ఏంటండి అలా సడన్ గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్దామన్నారు? అంటే ఇంతకు ముందు ఈ రోడ్లలో సింగిల్ గా తిరిగేవాడిని. ఎప్పటికైనా నా లైఫ్ పార్ట్నర్తో కలిసి తిరగాలని నా కోరిక, అందుకే ఇలా. ఇంకా చూసే వాళ్ళందరూ కూడా నేను సింగిల్ కాదని తెలియాలి. ఓహో. అంటే నా పేరు తెలియని వాళ్ళు అందరూ కూడా ఎలా పిలవాలో తెలియక ఒరే పెళ్లి కన్నడో ఒరే పెళ్లి కన్నడో అని పిలుస్తున్నారు. అది చెరిపేసుకోవాలని. అందుకే ఈ వీధిలో తిరుగుతున్నాం కదా, అందరి దృష్టి మన మీదే ఉంటుంది. ఆయన అమ్మ ఎన్ని వచ్చారా? నమస్తే అమ్మా. అన్న నాకు చిన్న పని ఉంది, తర్వాత కలుద్దాం, ఉంటానమ్మా. ఏమండి ఆయన ఏం అనుకోవద్దండి, సైట్ పెరిగింది, ఐ హాస్పిటల్కి వెళ్ళాడు, ఎక్కువ అయిపోయింది జడ్డి నా కొడుక్కి. పదండి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి ఒక ఫోటో దిగి పెడదాం. ఈ ప్లేస్ అంతా బాగుంది, స్టేటస్లో పెడతాను. మా ఫ్రెండ్స్ అంతా కుళ్ళుకు సావాలి, నీకు మంచి ఆవిడ దొరికిందిరా అని. కొంచెం నవ్వండి. ఫోటో సూపర్గా వచ్చింది. ఇప్పుడు చూడండి స్టేటస్లో పెడతాను. మా ఫ్రెండ్స్ అంతా కుళ్ళుకు చేస్తారు, ఒక్కొక్కటి స్టేటస్లో రిప్లైలు ఎలా పెడతారు చూడండి. అరే అప్పుడు వాయిస్ మెసేజ్ వచ్చింది చూడండి, ఎలా పొగుడతాడు మిమ్మల్ని. ఒరే బావా
పిల్లతో ఫోటో దిగిపోయి మర్చిపోయి వాళ్ళ అమ్మతో దిగినట్టున్నా చూసుకో. ఏమండి సౌందర్య గారు, ఏమండి? ఇంతకుముందు పెళ్లి కాలేదని ప్రాబ్లం, ఇప్పుడు కాబోయే పిల్లం పెద్దదైపోయిందని ప్రాబ్లం. నీ ప్రాబ్లం కాదు బాసు. రే, ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చుగా. ఐడియా అంటే ఒక ఐడియా ఉంది. ఏంటది? వద్దండి, ఏమండి నా కోసం? వద్దండి, ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ప్లీజ్ అండి, ఒక్కసారి నా కోసం ప్లీజ్. వద్దండి, ప్లీజ్ ఒక్కసారి. ప్లీజ్ అండి, వద్దండి, నాకు భయం వేస్తుంది. నా బాధ అర్థం చేసుకుంటూ ఒక్కసారి నా కోసం ప్లీజ్. సరే, మీకోసం అయితే ఓకే. ఓకే అండి, నేను బయట వెయిట్ చేస్తా, మీరు తొందరగా రండి. మ్. అన్నయ్యా, ఇక ఆలోచించుకో, తాళి కట్టే. తోడుగా మాతో ఉండి దూరమే అయినావా, తోడుగా మాతో ఉండి దూరమే అయినావా, మమ్మెట్టా వదిలిపోయావు కమరయ్యా. తాతయ్య ఏమైందిరా? బలగమనియా, ఎమోషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపు పొద్దున్న సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారనుకో, చెయ్యాలి కదేటి. అది ఎమోషన్లా లేదురా, మోషన్ రాక రాగం తీస్తున్నట్టుంది. అయినా బాగా టెన్షన్ వచ్చేస్తుందిరా నాకు. దేనికనియా? అంటే ఈరోజు నా ఫస్ట్ నైట్ కదరా, ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఏదైనా తేడా కొట్టిందనుకో నేను పనికిరాను అనుకుంటుందేమో అని. అనియా, అందుకే టెస్టింగ్ ఉండాలనేది. ఇప్పుడు చూడు, పెద్ద పెద్ద రేసులు అవుతుంటే వాళ్ళందరూ డైరెక్ట్ రేస్ కోర్సులోకి వెళ్ళిపోతారేంటి? ముందు టెస్టింగ్ చేస్తారు. అవి రాకెట్లు ఉంటాయి, అవి తయారు చేయగానే డైరెక్ట్గా ఆకాశంలో పంపించేస్తారేంటి? ముందు టెస్టింగ్ చేస్తారు. అలాగంతే ఇది కూడా టెస్టింగ్ ఉండాల. నా మాట ఎవ్వరు వినరు. పెళ్లికి ముందు శీలం పోకూడదు, తొక్క తోటకూర అంటారు. ఇప్పుడు చూడు, కొంచెం తేడా అయినా సరే మగాడే కాదని ముద్రేసేస్తారు. సర్లే, అయిందేదో అయింది. దేవుడి మీద భారం వేసి ఏదో చెయ్యి పో. సరేరా, వెళ్ళు, కావాలని ట్రిప్పులు పంపిస్తానులే. ఏంటి ఎంత టైం అయినా రావట్లేదు? వెళ్ళి చూద్దాం. ఇక ఇవాళ మా ఇంట్లో శోభనం తెలుసా? నాది కాదు, మా అన్నయ్య. మళ్ళీ చేతరా అదేటనియా అంత స్పీడ్గా వస్తూ? అందుకే చెప్పాను ప్రాక్టీస్ ఉండాలని. స్పీడ్కి వెళ్ళిపోతారు గుర్రాల్లాగా. గాడిలా గంటల గంట చేయాలి. అరే, అసలు ఆవిడ రూమ్ లోకి రాలేదురా. అది చది అవి లోపల లేదా? నేను ఇంకా మీరు బాగుంటారనుకున్నానే. అసలు రాలేదు. రాలేదా? పద ఎత్తుదాం, పద. ఏంది ఎక్కడా కనబడట్లేదు? ఎక్కడ ఉందిరా అసలు? ఇదేంది, ఏదో లెటర్ కనబడుతుంది. నన్ను క్షమించు కమల్, నేను 10 ఏళ్ళుగా ఎదురు చూసిన బాయ్ ఫ్రెండ్ తిరిగి వచ్చేసాడు. తనని చూడగానే నా మనసులో పెరిగిపోయిన ప్రేమ మొత్తం పగిలి బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను తనతో వెళ్ళకపోతే నా 10 ఏళ్ల నిరీక్షణ మొత్తం వృధా అయిపోతుంది. నేను తనతో వెళ్ళిపోతున్నా. బాయ్. ఇదేటని ఇలా జరిగింది? 10 నిమిషాల్లో రేస్ స్టార్ట్ అవుతుందనగా టైర్కి బొక్కపడ్డం అంటే ఇదే. సర్లేరా, ఈ పెళ్లి కనుడ అనే ట్యాగ్ అయినా పోయింది. ఇది చాలా నా జీవితానికి. రా